సో ఈ రోజు ఈ వీడియోలో రెసిపీ వచ్చేసి యక్ని పలావ్ అన్నమాట. సో ఇన్స్టాగ్రామ్ లో ఒక టైంలో చాలా ట్రెండ్ అయ్యింది యక్ని పలావ్ బై ఫరా ఖాన్. బట్ ఇది ఆ టైప్ కాదు, ఇది వచ్చేసి కర్డ్ తో కాకుండా డిఫరెంట్ గా చేస్తాం అనమాట. సో వీడియో ఎండ్ వరకు చూడండి, తప్పకుండా నచ్చుతుంది. ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా. సో ఫస్ట్ వచ్చేసి మనము దీనికి కావాల్సిన ఏంటంటో కూడా చూసేసుకుందాం. సో ఫస్ట్ రైస్ అయితే నానబెట్టుకోవాలన్నమాట. సో మనం ఎన్ని కప్స్ ఆఫ్ రైస్ తీసుకుంటే అది మంచిగా నీట్ గా వాష్ చేసేసుకుని రైస్ ని అయితే నానబెట్టేసుకుందాం. సో రైస్ ఒక 1 hour అట్లీస్ట్ ఒక 1 hour అయితే రైస్ ఫుల్ గా సోక్ అవ్వాలన్నమాట. ఈ లోపు మనం చికెన్ కూడా నీట్ గా వాష్. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకుని ఫస్ట్ అయితే మనం చికెన్ స్టాక్ ప్రిపేర్ చేసుకోవాలి. సో ఫస్ట్ 2 glasses ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేసేద్దాం. సో చికెన్ స్టాక్ కోసం అని చెప్పేసి చికెన్ లో కొన్ని బోన్ పీసెస్ తో పాటు తీసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది. సో చికెన్ మంచిగా ఒక బోన్ పీసెస్ అయితే ఇందులో యాడ్ చేసేసుకుందాం మనం. సో మెయిన్ ఈ బిర్యానీకి వచ్చేసి ఫ్లేవర్ మొత్తం కూడా ఈ చికెన్ స్టాక్ లోనే ఉంటుంది అనమాట. ఇది మంచి ఫ్లేవరైజ్ గా మంచి ఫ్లేవర్ ఇస్తుంది మన బిర్యానీకి. సో నెక్స్ట్ వచ్చేసి ఇందులో కొన్ని మసాలాస్ యాడ్ చేసుకోవాలి. సో ఫస్ట్ మనము చికెన్ యాడ్ చేసేసుకున్నాము. సో చికెన్ యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో అయితే మనం కొద్దిగా పసుపు యాడ్ చేసేసుకున్నాం. సో పసుపు తర్వాత దీనికి కొంచెం మసాలా యాడ్ చేసుకోవాలి. సో ఫస్ట్ వచ్చేసి ఇందులో ఇప్పుడు మనం బిర్యానీ ఆకు యాడ్ చేసేసుకుందాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇందులో కొద్దిగా ఇలాచీ అండ్ తర్వాత కొన్ని మిరియాలు అండ్ కొద్దిగా లవంగాలు అండ్ ఇంకా ఫ్లేవరైజ్ కావాలి అని అనుకుంటే ఇంకా ఇందులో మీరు ఏమంటారు జాజికాయ ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ దీంతో పాటు కొద్దిగా ఫ్రెష్ కొత్తిమీర యాడ్ చేసేసుకుందాం. సో ఇది కూడా మంచిగా ఇవన్నీ బాయిల్ అయ్యి మంచి ఫ్లేవరైజ్గా ఉంటుంది అనమాట స్టాక్ అయితే. ఇది సిమ్లో పెట్టుకుని మనకి అట్లీస్ట్ ఒక 30 minutes వరకు అయితే ఇది బాయిల్ అవ్వాలన్నమాట. లైక్ మొత్తం అది ఫ్లేవరైజ్ అవి మొత్తం అంతా మరిగిపోవాలి. సో అప్పుడు మనం ఎంత రైస్ క్వాంటిటీ తీసుకున్నాం అంత రైస్ క్వాంటిటీ తగ్గట్టు మనం చికెన్ స్టాక్ అయితే యాడ్ చేసుకుని మనం ఈ బిర్యానీ అయితే కుక్ చేసుకుంటాము. ఆ ప్రాసెస్ అంతా కూడా మీరు నెక్స్ట్ చూడబోతారు. సో ఇది వచ్చేసి ఫస్ట్ చిన్న మంటలోనే పెట్టుకుని ఒక 30 minutes వరకు, మాక్సిమం 30 minutes, ఒక 25 to 30 minutes పక్కా ఇది మరగాలన్నమాట. సో అదంతా అయిన తర్వాత మళ్ళీ చూద్దాం. సరే ఇది మంచిగా బాయిల్ అయిపోతుంది అనమాట. సో ఫుల్ మంచిగా బాయిల్ అయ్యి ఫ్లేవర్ అంతా స్మెల్ అయితే అద్దరిపోయింది అనమాట. ఆ టైంలోనే అప్పుడే మేము ఎక్స్పెక్ట్ చేస్తాం ఓకే ఇట్స్ వర్కింగ్ వెల్ అని చెప్పేసి. సో అట్లా కొంచెం బాగా మిక్స్ చేసుకుని ఇంకా మనకి ఆల్మోస్ట్ క్వాంటిటీ మనం చూసారు అక్కడ మార్క్ కనిపిస్తుంది అట్లా వచ్చింది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఒక ప్యాన్ లో ఆయిల్ యాడ్ చేసుకుని బిర్యానీ సామాన్లు అన్ని యాడ్ చేసేసుకుని కొంచెం ఫ్రై అయినాక అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా ఆనియన్స్ ఇవన్నీ యాడ్ చేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇది కొంచెం అట్లా ఫ్రై అయిన తర్వాత మనము చికెన్ అయితే సెపరేట్ చికెన్, ఇది బాయిల్ చేసిన చికెన్ కాదు వేరే చికెన్ అయితే యాడ్ చేసుకుని అది కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత అప్పుడు ఇందులో మనం లైన్ గా మసాలాస్ అయితే యాడ్ చేసేసుకోవాలి. సో ఇది కొంచెం అట్లా షాలో ఫ్రై టైపు కొంచెం అవ్వాలన్నమాట, ఆనియన్స్ అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్. సో తర్వాత వచ్చేసి టేస్ట్ కి సరిపడా ఉప్పు యాడ్ చేసుకుని కొద్దిగా కారం అండ్ అలాగే కొద్దిగా చికెన్ మసాలా, కొద్దిగా జీలకర్ర పొడి, కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా బిర్యానీ మసాలా పౌడర్ కూడా యాడ్ చేసేసుకుని కొంచెం మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. కొంచెం కలుపుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న చికెన్ స్టాక్ ఏదైతే ఉందో అది మన రైస్ క్వాంటిటీకి తగ్గట్టు యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను వచ్చేసి 2 glasses ఆఫ్ రైస్ తీసుకున్నాను. సో 3.5 glasses ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేశాను అనమాట. అండ్ అలాగే కొద్దిగా ఫ్రెష్ పుదీనా, కొత్తిమీర కూడా యాడ్ చేసుకుని కలుపుకొని మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యం కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలి. సో ఇక్కడ ఏంటంటే కుక్కర్ లో ప్రిపేర్ చేస్తే వాటర్ క్వాంటిటీ అనేది డిఫర్ అవుతుంది అనమాట. సో అప్పుడు మీరు 1 glass ఆఫ్ రైస్ కి 1 glass ఆఫ్ వాటర్ యాడ్ చేసుకుని సరిపోతుంది, ఎందుకంటే ఆల్రెడీ మనము అది నానబెడతాం కాబట్టి. సో నేను నార్మల్ బాండీలో చేశాను కాబట్టి ఇలా చేశాను అనమాట. సో ఆ తర్వాత దాన్ని కుక్ చేసుకుందాం. అంతే, చాలా టేస్టీగా ఉండే యక్ని పలావ్ అయితే రెడీ అయిపోయింది. ఐఎమ్ టెలింగ్ యూ తప్పకుండా ట్రై చేయండి, చాలా 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 బాగుంది అనమాట. అండ్ మీరు ట్రై చేసి రెసిపీ ఎలా అనిపించింది కూడా తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో నచ్చితే తెలుసు కదా, డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్ ఇన్ టు మై ఛానల్.